బియ్యం పిండి గోధుమ పిండితో కలిపి తయారు చేసుకునే బూరెలు. ఈ గ్లాస్తో మనకి ఒక గ్లాస్ బెల్లం పడుతుంది. బెల్లాన్ని మొత్తం కరగబెట్టుకోవాలి. కరగబెట్టుకొని బియ్యం పిండిలో కొంచెం గోధుమ పిండి కలిపి అందులో మనము చపాతీలను ఎలా నానబెట్టుకుంటామో అట్లా నానబెట్టుకొని తయారు చేసుకోవాలి. మొత్తం చూడండి. ఇది మొత్తం కరిగిన తర్వాత 2 గ్లాసుల బెల్లానికి 1 గ్లాసు బియ్యం పిండి, 1 గ్లాసు గోధుమ పిండి. నేను ఇందాక చూపించిన గ్లాసు కొలత తీసుకోండి. మా ఇంట్లో ఇది పెట్టుకున్నాం, వాళ్ళ ఇళ్ళలో 1 గ్లాసు బియ్యం పిండి వేసి కలుపుతూ పోయాలి. ఇంకో గ్లాసు గోధుమ పిండి. ఉండలు లేకుండా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. పిండిని ఇట్లా మంచిగా పిండిని మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనము అరిసెలు బూరెలను చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా సన్నగా మనకు కావాల్సినంత ఒత్తుకో. ఆయిల్ కాగిన తర్వాత ఇట్లా బూరెలను చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మాడిపోతుంది.